అత్తయ్య, ఈరోజు సండే కదా, స్పెషల్ ఏంటి? చూపిస్తా చూపిస్తా. అమ్మో, చాలా రకాలు చేసేసారే. ఆదివారం కదా స్పెషల్. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ సండే కదా, సో స్పెషల్ ఐటమ్స్ ఇవేనండి. వీటిల్లో ఒక్కొక్కటి మనం ఎలా తయారు చేయాలో చూద్దాం. మొదటిదిగా గోంగూర చికెన్ అండి. గోంగూర చికెన్లో మెయిన్ ఇంగ్రీడియంట్ గోంగూర కదా. సో మా అత్తయ్య మా పాప ఇద్దరు ఇలా ఫామ్లోకి వెళ్ళి గోంగూర అయితే కోస్తూ ఉన్నారండి. మా పాపని ఎత్తుకొని మా అత్తయ్య మా ఫామ్లోని గోంగూర అయితే కోస్తూ ఉన్నారు. కోసి ఇంట్లోకి అయితే తీసుకొస్తుంటే మా పాప చలాకీగా ఆడుకుంటూ ఉందండి. చూసారా ఎంత గోంగూరో? అంతా వెయ్యంలే, కొంచెమే వేస్తానండి. 2-3 సార్లు వాష్ అయితే చేయండి. ఇది ఇంట్లోదే కానీ మనం తినేది కదా, ఒక 2-3 సార్లు వాష్ చేసుకుంటే తప్పులేదు. ఎలాంటి మందులు లేకుండా ఇంట్లోనే పండించారండి. ఇప్పుడు గోంగూర చికెన్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆనియన్, కొంచెం పుదీనా ఇవి కట్ చేసి పక్కన పెట్టుకోండి. మేమైతే స్టవ్ దగ్గర నీట్గా ఇలా ముగ్గు వేసుకోకపోతే మాకు అసలు వంట స్టార్టే చేయమండి. అందుకని అది కూడా చూపిస్తున్నాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేయండి గోంగూర ఉడికించుకోవడానికి. ఇప్పుడు కడిగి పక్కన పెట్టిన ఈ గోంగూరని నెమ్ము లేకుండా తీసి ఆ ప్యాన్లో అయితే వేయండి. కొంచెం ఉప్పు కూడా వేయండి. అలా వేసిన తర్వాత మూత అయితే పెట్టేసి కాసేపు పక్కన పెట్టి మగ్గబెట్టండి. అప్పుడప్పుడు అలా మూత తీసి ఇలా గోంగూరని కలుపుతూ ఉండండి. వాటర్ అనేది ఊరుతూ ఉంటాయి. ఇప్పుడు చికెన్లోకి మసాలా అనేది రెడీ చేసుకుందాం. కొంచెం పచ్చి కొబ్బరి, కొంచెం ధనియాలు, తెల్లగడ్డ, పట్టా లవంగాలు, అల్లం ఇవన్నీ వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టండి. కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మనం చికెన్ని 2-3 సార్లు వాష్ చేసి దీంట్లో కొంచెం కారం, కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసి, అలాగే కొంచెం ఆనియన్, పచ్చిమిర్చి అనేది యాడ్ చేయండి. అలాగే కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసి బాగా పట్టే విధంగా ఇలాగ కలుపుతుందండి. కొంచెం వాటర్ యాడ్ చేయండి. ముక్కలు అనేవి ఉడకాలి కదా, అందుకని. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ వెలిగించి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఒక 20 నిమిషాల పాటు ఉడకనియండి. ఒక 20 నిమిషాల తర్వాత మూత తీస్తే ఇలా కొంచెం ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇప్పుడు స్టవ్ ఆపి దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇవి చికెన్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్ ఇవి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ అనేది వేయండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక కొంచెం ఆవాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు, పట్టా లవంగాలు ఇవి కూడా వేసి కొంచెం ఈ చిటపట అన్నాయి అన్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని దీంట్లోకి యాడ్ చేయండి. ఆ ఆనియన్ కూడా కొంచెం వేగింది, ఇలాగ ఎర్రగా వచ్చింది అనిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేయండి. ఆల్రెడీ అల్లం మనం మసాలాలో వేసాం కాబట్టి కొద్దిగానే వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా ఇందులోకి యాడ్ చేయండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేయండి. కొంచెం ఉప్పు అయితే వేయండి, అది కొంచెం చిదుముకోవాలి. కొంచెం కరివేపాకు వేయండి. టమాటా కొంచెం మగ్గేంత వరకు వెయిట్ చేయండి. కొంచెం మగ్గిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా అనేది దీంట్లోకి యాడ్ చేయండి. బాగా కలపండి. ఈ మసాలా కూడా కొంచెం బాగా ఈ మిశ్రమంలో వేగాలండి. అది వేగేంత వరకు కొంచెం అలా ఇలా కలుపుతూ వేయించుకోండి. మన గోంగూర కూడా రెడీగా ఉడికిపోయిందండి. చూడండి ఎంత బాగా మెత్తగా ఉడికిపోయిందో. మనం ఎంత ఆకేసామనుకున్నాం అదేమో అంత అయ్యింది. ఈ పక్క మసాలా కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేయండి. అది కొంచెం అలా ఇలా కలిపిన తర్వాత ఈ గోంగూరని కూడా ఆ చికెన్లోకి యాడ్ చేయండి. కొంచెం గోంగూర ఉందని అనుకోవద్దండి, ఇది మా ఇంట్లో గోంగూర కదా, కొంచెం పుల్లగా ఉంటుందండి. మాకు తెలుసు కాబట్టి మేము కొంచెంగానే వేసుకున్నాము. గోంగూర
ఒక్కొక్కటి పుల్లగా ఉంటుంది, ఒక్కొక్కటి కొంచెం పులుపు తక్కువ ఉంటుంది. మా ఇంట్లో గోంగూర కొంచెం పులుపు ఎక్కువగానే ఉంటుంది, అందుకని కొంచెమే చేసుకున్నా. మిగిలిన గోంగూరతో మేము పచ్చడి చేసుకుంటామండి. ఈ గోంగూర చికెన్ వరకే మేము గోంగూర అనేది ఉడకబెట్టుకున్నాము, మిగిలింది పచ్చడి చేసుకుంటాము. కాసేపు మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, అలాగే గరం మసాలా, చికెన్ మసాలా కూడా వేయండి. ఒక 10 నిమిషాల తర్వాత ఉడికనిచ్చిన తర్వాత ఇదిగోండి గోంగూర చికెన్ అయితే ఇలా రెడీగా ఉంటుందండి. ఇంకా స్టవ్ ఆపి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే గోంగూర చికెన్ అనేది రెడీ అండి. మన నెక్స్ట్ ఐటెం అయితే కోడిగుడ్డు జొన్నతో ఫ్రై అండి. ఇవి చిన్న గుడ్లు, చేప గుడ్లు అని కూడా అంటారు. వీటిని నీట్గా ఎలా శుభ్రం చేసుకోవాలో ఇప్పుడు మా అత్తయ్య అయితే చూపిస్తున్నారు. ఆ జొన్నకి కొంచెం బ్లాక్ కలర్లో ఇలా ఉంటుంది, అవి అలా తీసుకొని కడగాలండి. ఆ కడిగేటప్పుడు మనం పసుపు, ఉప్పు వేసి బాగా వాష్ చేసుకోవాలి. 3-4 టైమ్స్ వాష్ అయితే చేసుకోవాలి. కొంచెం నిదానంగా చేసుకోండి, లేకపోతే గుడ్లు అనేవి విడిపోతాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆ కడిగి తీసుకొచ్చిన జొన్నని దాంట్లో వేయండి. కొంచెం ఆయిల్ అనేది అప్లై చేయండి. అది అలాగా కోడిగుడ్డు పొరుటు ఎలా అయితే ఉంటుందో, కోడిగుడ్డు మనం పొరుటు చేసుకునేటప్పుడు ఎలా అయితే సపరేట్ అవుతుందో అలా వస్తుంది. మనం కలుపుతూ ఉంటే ఇలాగా కోడిగుడ్డు పొరుటు లాగా ఇలా తయారవుతుంది. ఇప్పుడు దాంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు వేసి, అలాగే కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసి బాగా వేపుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా కొంచెం వేగేంత వరకు వెయిట్ అయితే చేయండి. కొంచెం ఒక 2-3 పచ్చిమిర్చి అయితే వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేయండి. కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం రెడీగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న గుడ్లుని కూడా దీంట్లోకి పొడి పొడిగా చల్లుకోండి. చేత్తో వేసుకోండి, మీకు బాగుంటుంది. కొంచెం అది బాగా ఉడుకుతుంది కూడా. గరిటెతో వేస్తే ఏంటంటే ముద్దలు ముద్దలుగా ఉంటుంది, అందుకని చేత్తో నలుపుకుంటూ అలా వేయండి. టేస్ట్ అనేది అంతటికీ పడుతుంది, బాగుంటుంది, బాగా వేగుతుంది కూడా, నీసు వాసన అనేది ఉండదు. ఈ జీలకర్ర పొడి అనేది కొంచెం నీసు వాసన ఆపుతుంది, ఘాటును కూడా ఇస్తుంది. 1 టీ స్పూన్ అయితే కారం వేసుకోండి. మొత్తం ఒకసారి కలిపెట్టి దాన్ని మొత్తం పట్టే విధంగా మూత పెట్టుకోండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అంతా కలిసిపోయింది అనుకున్నాక స్టవ్ ఆపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. మన నెక్స్ట్ ఐటెం ఫిష్ ఫ్రై. కడిగి శుభ్రం చేసుకున్న చేప ముక్కల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 స్పూన్ వరకు పెరుగు, అలాగే కొంచెం మిరియాల పొడి, కొంచెం చికెన్ మసాలా పొడి, కొంచెం గరం మసాలా పొడి, అలాగే కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు, ఇక్కడ మేము సాల్ట్ వేస్తున్నామండి, కొంచెం ఆయిల్, ఇవన్నీ వేసి ఆ చేప ముక్కలకి బాగా పట్టే విధంగా బాగా కలపండి. ఇలా బాగా మ్యారినేట్ చేసి 1 గంట అయినా నానాలండి. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేయండి. 1 గంట తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇలా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కాక రెడీగా ఉన్న చేప ముక్కల్ని తీసి ఇలాగా ఒక సైడ్కి పెట్టి బాగా వేగనివ్వండి. అవి వేగాక రెండో వైపుకి కూడా తిప్పండి. రెండో వైపులో బాగా కాలాక ఫిష్ ఫ్రై రెడీ. మన నెక్స్ట్ ఐటెం అండ్ లాస్ట్ ఐటెం రసం. రసానికి ఒక 5 టమాటాలు తీసుకొని కొంచెం చింతపండు వేసి నానబెట్టండి ఒక 10 నిమిషాల పాటు. మనం బాగా ఇలాగా స్మాష్ చేసేటప్పుడు ఉప్పు వేసుకోండి. కొంతమంది మిక్సీ యూస్ చేస్తారు, కొంతమంది చేత్తో నలుపుతారు. నేనైతే చేత్తో నలుపుతానండి. రసంలోకి పొడి కూడా రెడీ చేసుకుందాం. కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, తెల్లగడ్డ, మిరియాలు వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం ఆవాలు, 2 ఎండుమిర్చి, కొంచెం తెల్లగడ్డ చిదిమి వేసి, అలాగే కొంచెం కరివేపాకు వేయండి. అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్నాం ఈ చారు పొడి కూడా దీంట్లో వేసి వేగాలండి. కొంచెం ఇంగువ వేస్తున్నాము. ఈ చారు పొడిని కూడా దీంట్లో వేసి బాగా వేగనివ్వండి. 1 నిమిషం పాటు వేగితే చాలండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ చారుని కూడా దీంట్లో వేసి కొంచెం అటు ఇటు కలపండి. చేత్తో నలిపితే ఆ ఎండుమిర్చి, ఆ కరివేపాకు ఘాటు కూడా దాంట్లో తొందరగా దిగుతుంది. 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంటే ఇలా బుడగల్లాగా వస్తాయండి. ఇప్పుడు మూత తీసి కొంచెం కొత్తిమీర చల్లి పెట్టుకుంటే
అన్ని బౌల్స్లోకి అయితే తీసి పెట్టామండి. ఇది గోంగూర చికెన్. ఆదివారం టప్పుడు ఇలా వీడియోలు తీసుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది. వేడి వేడి అన్నం, అలాగే రసం, అన్నీ హాట్ బాక్స్లోనే తీసి పెట్టుకున్నాం వేడిగా ఉండాలని. ఫిష్ ఫ్రై, అలాగే మన స్పెషల్ ఐటమ్ ఇది. ఇదేంటి కోడిగుడ్డు పొరుట? కాదు, చేప జొన. జొన్నతో ఫ్రైయా? నాన్ వెజ్లోకి ఆనియన్, లెమన్, క్యారెట్ అని అయితే కంపల్సరీ అండి. ప్లేట్ ఎంత కలర్ఫుల్గా ఉందో కదా, ఇంకా ఆగలేకపోతున్నాం మేద్రం తినడానికి అని చెప్పి కూర్చున్నాము. ఒక్కో కూర టేస్ట్ అదిరిపోయిందండి, చాలా బాగుంది అని చెప్తుంది మా అత్తయ్య గారు కూడా. తింటుంటే తినాలనిపించేంత బాగుందండి. ఆహా ఏమి రుచి తినరా మై మరచి అంటూ పాట అయితే పాడాలనిపిస్తోందండి. అలా ఉన్నాయి టేస్టింగ్ లెవెల్స్ అయితే. మా అత్తయ్య అద్దరు కొట్టేశారు. మీరు ఈ సండే మీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఇలాగే టైం స్పెండ్ చేస్తూ వాళ్ళతో భోజనం చేస్తూ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం. ఒక్కో ఐటెంని క్రాస్ చేస్తుంది టేస్ట్ లెవెల్స్లో. ఇంకా దాంట్లో కొంచెం లెమన్ని పిండి అలా తింటూ ఆనియన్ని దాంట్లో నంచుకొని తింటుంటే టేస్ట్ వేరే లెవెల్ అండి. అసలు కరిగిపోతుంది అనుకోండి, అంత బాగున్నాయి. దానికి తోడు కొంచెం సాఫ్ట్ డ్రింక్ కూడా యాడ్ చేసాము. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.